ఈ వార్త తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో జరుగుతున్న అవకతవకల గురించి ప్రశ్నించాలనుకునే ప్రతి ఒక్క పౌరుడు చూడాల్సినటువంటి వార్త. ఏందట ఇదంటే ప్రజలకు అందుబాటులో సమాచారం ఉంటాం. మేరీ పంచాయతీ యాప్ ద్వారా సేవలు. మేరీ పంచాయతీ అనే యాప్లో మన ఊర్లకు సంబంధించిన నిధులు, మన తర్వాత ఖజానా ఏముంది, నిధులు ఏమున్నాయి, ఖర్చు ఏం చేస్తున్నాం, ఎలాంటి పనులు పెండింగ్ ఉన్నాయి, నెక్స్ట్ ఇయర్కి సంబంధించిన ఎస్టిమేషన్లు ఏమున్నాయి, అవన్నీ చూసుకోవడానికి వీలుందట. సో అదేంటో ప్రజలకు పంచాయతీలకు సంబంధించిన వివరాలు అందుబాటులోకి వచ్చాయి. నిధుల కేటాయింపు, ఖర్చు నుంచి పనుల పురోగతి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఈ యాప్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆదాయ వ్యయాల విషయంలో పారదర్శకత పాటించే విధంగా యాప్ను రూపొందించారు. 2019లో తీసుకొచ్చిన వివిధ కారణాలతో వివరాలు నమోదు చేయలేకపోయారు. 2019లో వచ్చింది కానీ డీటెయిల్స్ దాంట్లో అప్లోడ్ చేయలేకపోయారట. తాజాగా యాప్ను అందుబాటులోకి తీసుకురావడంతో పంచాయతీల వివరాలు ప్రజలు తెలుసుకునే అవకాశం ఏర్పడింది. నిధులు, ఆస్తుల సమాచారం. సో నిధుల, ఆస్తుల సమాచారం మీ గ్రామ పంచాయతీ సంబంధించి మొత్తం చూసుకోవచ్చు. మేరీ యాప్ అట. సో అది ప్లే స్టోర్లో మేరీ యాప్ అని కొట్టు చూడు ఒకసారి మనీష్, ఏమవుతుందో చూద్దాం. పంచాయతీలో నిధులతో పాటు ఆస్తుల వివరాలు, పూర్తి సమాచారాన్ని యాప్ ద్వారా అందుబాటులో తీసుకొచ్చారు. పంచాయతీ కార్యదర్శి, గ్రామ కమిటీలు ఆస్తుల సమాచారం తెలుసుకునే అవకాశం కూడా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం మంజూరు చేసే నిధుల వివరాలను కూడా తెలుసుకోవచ్చు. ఏ పనులకు ఎన్ని నిధులు వెచ్చించారు, ఏ దశలో ఉన్నాయనే వివరాలు కూడా అందులో ఉంటాయి. పంచాయతీ కార్మికులు, సిబ్బందికి చెల్లించే వేతనాలు. సో మీ సిబ్బంది కొంతమందికి వాస్తవానికి వస్తున్న జీతం కొంత సెక్రటరీలు నొక్కేస్తుంది కొంత. సో కార్మికులు కూడా వాళ్ళకి వస్తున్న జీతాన్ని కూడా లెక్క చూసుకోవచ్చు. ఇతర ఖర్చులు యాప్లో పొందుపరుస్తున్నారు. వచ్చే సంవత్సరం వెచ్చించే పనుల అంచనా వ్యయాలు, గ్రామ సభల వివరాలు కూడా సంక్షిప్త. గ్రామ సభలలో ఏం జరిగినాయి దాంట్లోకి సంబంధించిన ఒకసారి చూపెట్టు. ఓపెన్ అయిందా? ఓకే, మేరీ పంచాయతీ ఇన్స్టాల్ చేయాలి. మేరీ లైఫా కాదు, మేరీ పంచాయతీ ఇది. ఇదే మేరీ పంచాయతీ. ప్లే స్టోర్లో మేరీ పంచాయతీ అని ఉంది. ఎవరైనా యువకులు మీ గ్రామాలకు సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నా, దాంట్లో ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు ఒకసారి ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇక పారదర్శకతకు ప్రాధాన్యం. పంచాయతీలు నిధులు వెచ్చింపులో ఎలాంటి అవకతవకలు జరగకుండా స్పష్టంగా నిక్షిప్తం చేయనుండడంతో అవినీతికి ఆస్కారం ఉండదు. ప్రతి పని పారదర్శకంగా జరిగే అవకాశం అయితే ఉంటుంది. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వాలు ఎలాంటి పనులు చేపడుతున్నాయనే వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సులభం కానుంది. సో యాప్లో GPRS ద్వారా పనులను గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక ముఖ్యమైన అంశం చూడండి. దీని ద్వారా ఏం చేస్తారంటే ఒకసారి ఒక పనికి కేటాయించిన నిధులను మనలో ఏం చేస్తారంటే ఒక దగ్గర బోర్ మోటార్ ఖరాబ్ అయింది పలానా మళ్ళీ మూల మీద అని ఒక 100 సార్లు బిల్లు పెడతాడు. అవన్నీ సార్లు పైసలు తీసుకుంటారు. సో ఇప్పుడు అట్లా కాకుండా ఒక్కసారి ఒక దగ్గర పనులకు డబ్బులు చెల్లించాలంటే ఇంకోసారి చెల్లించడానికి కరెక్ట్గా విషయాలు చూపెడితేనే అవకాశం ఉంటుంది. అదే పనికి కేటాయించడానికి అవకాశం ఉండదు. యాప్లో అవకతవకలు కనిపిస్తే ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉండడంతో పంచాయతీల అభివృద్ధి పదవులు నడవనున్నాయి. డౌన్లోడ్ ఇలా. సో ఇది లాక్ అయింది, ఒకసారి లాక్ది. ప్లే స్టోర్లోకి వెళ్ళి మరీ పంచాయతీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అనంతరం యాప్లో లాగిన్ కావాలి. ఓపెన్ చేయగానే ఆర్థిక సంవత్సరం, రాష్ట్రం, జిల్లా, మండలం, పంచాయతీ వివరాలు కనబడతాయి. వాటిని నమోదు చేయగానే సంబంధించిన అంశాలు ఉంటాయి. గ్రామం పేరు, పిన్ కోడ్తో సహా పంచాయతీల వివరాలు తెలుసుకునే అవకాశం అయితే ఉంది. సో ఇది కరీంనగర్లో 303 పంచాయతీలు, ఉమ్మడి జిల్లాలో పంచాయతీల సంఖ్య ఇది. పెద్దపల్లిలో 266, జగిత్యాలలో 380, సిరిసిల్లలో 255. ఇది ఉమ్మడి కరీంనగర్ సంబంధించిన పంచాయతీల లెక్క. లాగినా ఓకే. ఇది మేరీ పంచాయత్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్. లోడింగ్ కాంపోనెంట్స్. సో కాంపోనెంట్స్ లోడింగ్ అని పడుతుంది ఇక్కడ. సో ఇది ఇప్పుడే కొత్తగా డౌన్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కాంపోనెంట్స్ అనేవి లోడ్ అవుతుందట, దాని లోపల ఉన్నాయని. సో మొత్తంగా ప్రజలకు అందుబాటులో సమాచారం ఉండడం అనేది గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మేరీ పంచాయతీ యాప్ ద్వారా. సో ఇది దీంట్లో అంటే
మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న అంత సమాచారం లోడ్ కావాలో ఏం కాదు అంతేనా? అందుకే లేట్ అవుతున్నట్టుంది. కాంపోనెంట్స్ లోడింగ్ అని లోడింగ్ అయితేనే ఉన్నాయి. వీళ్ళంతా ఏవో ఆప్షన్స్ కూడా వస్తున్నాయి. సో మొత్తంగా దీని గురించి మళ్ళీ ఒకసారి వద్దాం. దీంట్లో ఇంగ్లీష్లా, హిందీలా, సో తమిళ్, కన్నడ అన్ని భాషలు వస్తున్నట్టు ఇక్కడ మేరీ పంచాయత్ కింద. సెంట్రల్ గవర్నమెంట్ ఇది. నా పంచాయతీ తెలుగులో కూడా వచ్చింది. సో మన తెలుగు కూడా ఉన్నది ఇలా. సో అన్ని రాష్ట్రాలు లోడ్ అయ్యే టైం పట్టినట్టుంది. మొత్తంగా ఉన్నది మేరీ పంచాయతీ యాప్ అనేది అయితే ఉంది. సో ఇట్లా ఉంటుంది. పోయిన తర్వాత అన్ని మన ఊర్లు, మండలం, జిల్లా, మండలం, గ్రామం, పిన్ కోడ్ ఎంట్రీ చేయగానే దానికి సంబంధించిన ఖర్చులు, వివరాలు, కథా కార్ఖానం మొత్తం కూడా దొరుకుతాయి. ఇప్పటి నుంచి ఇబ్బంది లేదు. ప్రజలకు అందుబాటులో సమాచారం అనే వార్త కూడా మనం చూస్తున్నాం.